సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే, పెళ్ళే ఆడపిల్లలకి ఏ బెడ్రూమ్ ఇవ్వాలి అంటే, ఆడపిల్లల గురించి ఏ బెడ్రూమ్ వాడుకుంటే బాగుంటుంది. అందరికీ తెలిసింది ఏంటంటే, పెద్దవాళ్ళకి అంటే ఇంటి యజమానికి నైరుతి బెడ్రూమ్ ఇవ్వాలి, మాస్టర్ బెడ్రూమ్. 2 బెడ్రూమ్ పోర్షన్ అనుకోండి, డెఫినెట్గా మాస్టర్ బెడ్రూమ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఉంటుంది. మిగతాది వాయువ్యంలో ఒక బెడ్రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్ అవుతాయి. పిల్లలకి ఆ బెడ్రూమ్ ఇస్తాం. అంటే కొన్ని 2 బెడ్రూమ్స్ ఎలా ఉంటాయంటే, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో నైరుతిలో ఒక బెడ్రూమ్, ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఆగ్నేయంలో కిచెన్. ఇది మరీ ఘోరం. ఎందుకంటే ఈ ఘోరమైన ఎందుకన్నానంటే, ఈశాన్యంలో అసలు రూమే ఉండకూడదు, పైగా ఇంకా బెడ్రూమ్ చేసేస్తారు దాన్ని. సో సాధారణంగా మాట్లాడుకోవడానికి ఏంటంటే, 2 బెడ్రూమ్ పోర్షన్ అన్నప్పుడు ఒకటి నైరుతిలో ఒకటి, వాయువ్యంలో ఒకటి. 3 బెడ్రూమ్ పోర్షన్ అనుకున్నాం అనుకోండి, నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, మళ్ళీ దానికి కూడా ఈశాన్యంలో ఒక బెడ్రూమ్. 3 బెడ్రూమ్ అంటే ఇది ఎక్కడ చూసినా కాపీ పేస్ట్ ఇదే అయిపోయింది. వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. సౌత్ ఫేసింగ్ చాలా తక్కువ మంది కడతారు కాబట్టి అది ప్రసక్తే లేదు ఇంకా. అంటే అపార్ట్మెంట్ కల్చర్లో. సో ఆడపిల్లలకి బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వాలి అని చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు, ఫోన్ చేసి అడుగుతుంటారు. విజిట్ తీసుకెళ్ళిన వాళ్ళు, వాస్తు మార్పుల గురించి సలహాల గురించి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళగానే, గురువుగారు అసలు మా అమ్మాయికి ఏ బెడ్రూమ్ ఇవ్వాలి అసలుకి అంటే, కొత్త ఇల్లు కొనుక్కునే వాళ్ళు, కట్టుకునే వాళ్ళు, మా అమ్మాయికి 2 పిల్లలండి మాకు. ఇప్పుడు అందరికి 2 కదా, హమ్దో అమారేదో, మేమిద్దరం మా ఇద్దరు. అఫ్కోర్స్ ఇప్పుడు డింక్ అనేది కూడా వస్తుంది అనుకోండి. డింక్ అంటే ఏంటో ముందు వీడియోస్లో చెప్తాను. మరి ఘోరం ఇంకా ముందుకి. డింక్ అంటే ఇంకా మరి ఘోరం ఇంకా. సో ఇప్పుడు మేమిద్దరం మా 2 పిల్లలు. సో మగపిల్లవాడికి ఏ బెడ్రూమ్ ఇవ్వాలి, ఆడపిల్లకి ఏ బెడ్రూమ్ ఇవ్వాలి. 3 బెడ్రూమ్ అయితే, 2 బెడ్రూమ్ అయితే పిల్లలు 2 ఒకరే బెడ్రూమ్లో పడుకుంటున్నారు అనుకోండి. పెళ్ళి అయ్యే పిల్లలకి, పెళ్లి వయసు వచ్చింది ఇప్పుడు, ఆ అమ్మాయికి ఏ బెడ్రూమ్ ఇస్తే తొందరగా పెళ్ళి అయిపోతుంది. అంటే మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే, అమ్మాయి యుక్త వయసు రాగానే, అంటే ఈ రోజుల్లో అది లేదనుకోండి, చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాతే ఇంకా మ్యారేజెస్ 30+ వరకు వచ్చేస్తున్నారు, 28, 30. నవ్ ఇట్ ఈస్ కామన్. ఓకే, ఇప్పుడు పెళ్లి చేయాలి. సో ఏ రూమ్లో పడుకోబెట్టి తొందరగా పెళ్ళి అయి వెళ్ళిపోతారు అంటే, ఆడపిల్ల ఒక ప్రోడక్ట్ అయిపోయింది, మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది, ఇంకా తొందరగా పంపించాలి ఇంట్లో నుంచి. సరే మన సౌత్ ఇండియాలో, మరి సౌత్లోనే కేరళలో కాదు కదా, అబ్బాయి వస్తాడు అత్తగారింటికి, అక్కడ అతను ప్రోడక్ట్ అయిపోతాడు. సో ఏదైనా సాధారణంగా మాట్లాడుకోవడానికి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోవాలి కాబట్టి, ఎక్కడ పడుకోబెడితే త్వరగా పెళ్ళి అయిపోద్ది అనేది వాళ్ళ యాక్చువల్లీ అంతేనేం. అది అబ్బాయి ఇక్కడే ఉంటాడు కాబట్టి ఓకే. సో అమ్మాయి తొందరగా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోవాలి. కాబట్టి చాలామంది ఏం చెప్తున్నారంటే, మాకు ఎవరో చెప్పారండి, వాయువ్యం బెడ్రూమ్లో పడుకోబెడితే అమ్మాయి పెళ్ళి తొందరగా అయిపోయి వెళ్ళిపోతుంది అని. ఉన్న 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ అయినా 3rd బెడ్రూమ్ ఈశాన్య బెడ్రూమ్లో పడుకోబెట్టేది కాబట్టి సమస్య లేదు అక్కడ ఉండేది. సో ఇటు వచ్చి నైరుతి బెడ్రూమ్, వాయువ్య బెడ్రూమ్ అంతే. సో పిల్లలకి ఆ బెడ్రూమ్ ఇస్తారు. చిన్నపిల్లలకి కూడా అసలు ఈశాన్యం బెడ్రూమ్ ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి అదే బెడ్రూమ్ ఇస్తున్నారు, మరి ఘోరం అది. అంతకుముందు వీడియోస్ నేను చాలాసార్లు చెప్పాను, ఈశాన్యం బెడ్రూమ్గా చేయకూడదు అని. కానీ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ కల్చర్స్లో అదే పద్ధతి. సో ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే, అమ్మాయికి ఏ బెడ్రూమ్, వాయువ్యం బెడ్రూమ్లో ఇస్తే బాగుంటుందా, తొందరగా పెళ్ళి అయిపోతుందా అంటే, నా అనుభవంలో చూశాను, కొంతమంది వాయువ్యం బెడ్రూమ్లో ఉత్తర గోడ కానుకొని వేస్తారు మంచం, కాట్ వాయువ్యం మూలలో. మరి ఘోరంగా ఉంటుంది. అప్పుడు పెళ్ళి అవ్వడం మాట నుంచి పిల్ల అసలుకి హెల్త్ చెడిపోద్ది, మెంటలీ కూడా ఇన్స్టేబుల్ అయిపోద్ది అమ్మాయి. అక్కడ కష్టంగా మ్యారేజ్ చేసి ఇంటికి పంపించినా, అత్తగారింటికి పంపించినా అస్తమానం ఏదో పోట్లాట్లు ఎప్పుడు అలా ఉంటుంది ఆవిడ మెంటల్ యాటిట్యూడ్. సో
ఎక్కడ పడుకోబెడితే పెళ్ళి అయిపోతుంది తొందరగా అన్నది సమస్య కాదు ఇక్కడ. ఇల్లు ఎలా వాస్తుపరంగా ఎక్కడ దోషం లేకుండా ఉంటే అమ్మాయి పెళ్ళి తొందరగా అయిపోతుంది, కరెక్ట్ టైంకి అయిపోతుంది అనేది. ఎందుకంటే 1, 2, 3, 10 సంబంధాలు చూస్తాం, తర్వాత అయిపోవాలి. అస్తమాన సంబంధాలు చూస్తూ ఉన్నాం, దినాలు గడిచిపోతున్నాయి, కొంతమంది సంవత్సరాలు కూడా గడిచిపోతాయి, పెళ్ళి అవ్వదు. ఏదో కారణం చేత అసలు సెటిల్ అవ్వదు. వీళ్ళు బాగుందనో లేకపోతే అబ్బాయి వాళ్ళు లేదనో ఏదో ఒక కారణం చేత అలా పెళ్ళి క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది, పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది, కుదరదు. సో ఎక్కడ పడుకోబెట్టినా ఒకటే. కాకపోతే ఇంట్లో వాస్తు దోషం లేకుండా ఉంటే, అంటే దక్షిణంలో ఉత్తరంలో వాస్తు దోషం లేకుండా ఉంటే అమ్మాయి పెళ్ళి తొందరగా అయిపోతుంది. కానీ నేను చాలా వీడియోస్ చెప్పాను, అమ్మాయి పెళ్ళి చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి పేరెంట్స్. వాళ్ళ ఇంట్లో ఉత్తర వాయువ్యంలో దోషం లేకుండా చూసుకొని పెళ్లి చేయాలి. ఎంతో కష్టపడి అమ్మాయిని పెంచి అల్లారు ముద్దుగా పెంచి చదివించిన తర్వాత ఉద్యోగం చేర్చిన తర్వాత ఒక మంచి ఇంటికి వెళ్ళి అమ్మాయి సుఖంగా ఉండాలని ప్రతి పేరెంట్ కూడా కోరుకుంటారు. కానీ ఉత్తర వాయువ్యంలో దోషం ఉన్నప్పుడు పెళ్లి చేసామనుకోండి, ఏదో కారణం చేత మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తారు. ఎంత ఘోరంగా ఉంటుంది అప్పుడు. కాబట్టి ఎక్కడ పడుకోబెట్టాలనేది ముఖ్యం కాదు. నా అనుభవంలో నేను చూసింది చెప్తున్నాను. ఇంట్లో సరిగ్గా టైంకి మ్యారేజ్ అయిపోవాలి అంటే ఉత్తరంలో దక్షిణంలో దక్షిణ ఆగ్నేయంలో దోషం లేకుండా చూసుకుంటే టైంకి సంబంధం కుదిరి పెళ్ళి అయిపోద్ది. దాంతోపాటుగా ఆ ఇంట్లో ఉత్తర వాయువ్యంలో దోషం లేకుండా చూసుకుంటే పెళ్లి చేస్తే అమ్మాయి అత్తగారింట్లో సుఖంగా ఉంటుంది. సాయి రక్ష.